వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. కంట్రోల్ స్టేట్మెంట్స్. ఈ వీడియోలో మనం కంట్రోల్ స్టేట్మెంట్ గురించి చూడబోతున్నాం. కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏం లేదు, మనం అదేదో కంట్రోల్ చేస్తున్నట్టు. మనం సపోజ్ ద స్టేట్మెంట్స్ వీఆర్ యూజింగ్ ఫర్ కంట్రోలింగ్ సంథింగ్ అని రాశాను ఇక్కడ. సో ఏదో ఒకటి కంట్రోల్ చేస్తున్నట్టు, ఒక కండిషన్ ఇచ్చి మనం దాన్ని కంట్రోల్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు చూడండి, సపోజ్ నేను ఈ ప్రోగ్రామ్ తీసుకున్నాను ఎగ్జాంపుల్గా ఒక ప్రోగ్రామ్ తీసుకుంటే ఏమవుతుంది, ఇది మెయిన్ ఫంక్షన్ నుంచి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. ఇలా 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 లైన్ బై లైన్ వెళ్తూనే ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఇదేంటి, సీక్వెన్షియల్ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్. ఏంటిది, సీక్వెన్షియల్ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్. ఏంటిది, దీనిలో కండిషన్ ఏమి మనం ఏం లేకుండా, సపోజ్ ఇక్కడ నుంచి మెయిన్ ఫంక్షన్ నుంచి ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్ ఇలా ఒక్కొక్కటి ఎగ్జిక్యూట్ అవుతూ వెళ్తుంది. నువ్వు కంట్రోల్ చేయట్లేదు ఆ ప్రోగ్రామ్ని, ఏదో ఒక కండిషన్ ఇచ్చి ఆ ప్రోగ్రామ్ని కంట్రోల్ చేస్తే దాన్ని మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ ఉంటాయి కొన్ని. సో ఇఫ్ కావచ్చు, ఇఫ్ ఎల్స్, ఇఫ్ ల్యాడర్, నెస్టెడ్ ఇఫ్, స్విచ్ ఇలాంటివి ఉంటాయి కొన్ని. సో నేను ఫస్ట్ అయితే ఇంట్రడక్షన్ చూడండి. సో సీక్వెన్షియల్ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఇది. సో నువ్వు ఇక్కడ కండిషన్ ఇచ్చి కానీ ఏదన్నా దాన్ని కంట్రోల్ చేయట్లే ఆ ప్రోగ్రామ్ని. ఏదైనా ఇప్పుడు సపోజ్ నువ్వు ఏదో కండిషన్ పెడతావు, నాకు ఇదే కావాలి, లేకపోతే నువ్వు ఇది ఉంటేనే నాకు ఓకే, ఇది లేకపోతే నేను ఓకే కాదు. ఏదో కండిషన్ ఉంటుంది కదా. ఇప్పుడు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా మనం కొన్ని కండిషన్ పెడతారు. ఈ ఏజ్ వాళ్ళే ఎలిజిబిలిటీ, ఈ ఏజ్కి సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు సపోజ్ మనకేముంటుంది, 32 years వరకే మీకు ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉంది, దాని తర్వాత ఎలిజిబిలిటీ లేదు. అంటే కండిషన్, ఒక కండిషన్తో మనం కంట్రోల్ చేస్తున్నాం జనాల్ని. ఏంటి, సో ఆ లోపు ఉన్న వాళ్ళు మాత్రమే ఒక ఎగ్జామ్కి అప్లై చేసుకోగలుగుతారు, ఆ ఏజ్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోలేరు. సో ఆ విధంగానే సో ఇక్కడ కూడా మనం ప్రోగ్రాంలో ఒక కండిషన్ ఇచ్చి కంట్రోల్ చేస్తాం. సో దాన్ని ఏంటి, టు కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్ బేస్డ్ ఆన్ సమ్ కండిషన్. ఏంటి, సో మనం ఒక ఫ్లోని, ఈ సీక్వెన్షియల్ ఫ్లో కావచ్చు, ఇంకేదన్నా లైక్ ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా. సో ఇలాంటి టు కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్ బేస్డ్ ఆన్ సమ్ కండిషన్. ఒక కండిషన్ ద్వారా మనం ఆ ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ని, ఆ ఫ్లోని కంట్రోల్ చేస్తున్నాం. నువ్వు అలాంటి దాన్నే మనం కంట్రోల్ స్టేట్మెంట్ ద్వారా మనం కంట్రోల్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఆ ప్రోగ్రామ్స్ని మనం ఒక కండిషన్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఎన్ని టైప్స్ ఉన్నాయి మరి కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే 5 టైప్స్ ఉన్నాయి. ఏంటి, ఇఫ్ ఎల్స్, ఇఫ్ ల్యాడర్, నెస్టెడ్ ఇఫ్, స్విచ్. సో మనం ఇక్కడ టైప్స్ మాత్రమే తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోస్లలో మనం మొత్తం 1 by 1 ఒక్కొక్కటి మనం నేర్చుకుంటూ దానికి సంబంధించిన ప్రోగ్రామ్ కూడా ఎగ్జిక్యూట్ చేసి నేర్చుకుందాం. సో ఇప్పుడైతే ఈ టైప్స్ ప్లస్ ఎందుకు మరి కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, ఏదో ఒక ప్రోగ్రాంలో కానీ మనం ఒక కండిషన్ ఇచ్చి ఆ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ని మనం కంట్రోల్ చేస్తున్నాం. కంట్రోల్ చేయడానికి కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయి, అవే మన కంట్రోల్ స్టేట్మెంట్స్. ఆ కంట్రోల్ స్టేట్మెంట్ ద్వారా చూసే మనం కంట్రోల్ చేస్తున్నాం. సో 5 చెప్పాను. సో ఈ 5 టైప్స్. సో ఇది మనకు ఇంట్రడక్షన్. నెక్స్ట్ మనం మొత్తం ఒక్కొక్క దాని ఇఫ్ గురించి, ఇఫ్ ఎల్స్ గురించి, స్విచ్ గురించి, సో నెస్టెడ్ ఇఫ్ గురించి ప్రతి ఒక్కటి మనం నేర్చుకుందాం. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.